హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు దాల్ కిచడీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు లంచ్ ఆర్ డిన్నర్లోకి అప్పటికప్పుడు చాలా ఈజీగా టేస్టీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి ఈ దాల్ కిచడీ అనేది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల రైస్ తీసుకుంటున్నాను. అదేవిధంగా 1/2 కప్ పప్పు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, 2-3 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు, కొన్ని పల్లి గింజలు వేసుకొని ఆయిల్లో వేయించాలండి. 2 రెమ్మల కరివేపాకు సన్నగా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు అండి కొంచెం మీడియం సైజులో కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటా కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అందుబాటులో లెక్క వేసుకోవటం లేదు. ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టేసే ఇవన్నీ కాస్త మగ్గే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా మగ్గే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కలపాలి. ఇక కడిగి పక్కకు పెట్టుకున్న రైస్ పప్పును ఇందులో వేసుకోవాలి అండి. ఈ విధంగా వేసుకొని బాగా కలపాలి. కాసేపు ఈ బియ్యంని పప్పుని వేయించాలండి. నూనెలో పొడి పొడిగా వస్తుంది అన్నం. కొంచెం వేగితే కిచిడి అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇక్కడ నేను మొత్తం 2.5 కప్పుల రైస్ తీసుకున్నానండి. ఇదే కప్పుతో 5 కప్పుల వాటర్ పోయాలి. చూడండి, ఇక్కడ ఇదే కప్పుతో 2.5 కప్పుల పప్పు బియ్యం తీసుకున్నాను. ఈ కప్పుతో 5 కప్పుల వాటర్ పోయాలి. చివరిగా నేను 1 కప్పు ఎక్కువగానే వేసుకుంటున్నానండి వాటర్, కాస్త మెత్తగా కావడానికి. అదేవిధంగా ఒకసారి రుచి సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేయాలండి. సరిపడకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే కందిపప్పు కాస్త ఉడకడానికి కొన్ని వాటర్ ఎక్కువ పడతాయి కాబట్టి నేను 1 కప్పు వాటర్ ఎక్కువ తీసుకున్నానండి. తర్వాత ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసేయాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి కలబెట్టుకోవాలి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి ఈ రెసిపీ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా హెల్దీ అయిన కిచడీని చేసుకోవచ్చండి. ఈ విధంగా వేడి వేడి కిచడీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సైడ్కి ఆవకాయ, కాస్త నెయ్యి వేసుకొని ఇందులో కాస్త నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే మా పాపకి లంచ్ బాక్స్ పెట్టడానికి ఇప్పుడు ఈ రెసిపీ వేసానండి. ఇందులో కాస్త పెరుగు వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.